అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ప్రాచీన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు గిరిశర్మ యోగానంద కుమారులు వైభవంగా నిర్వహించారు. తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అతి పురాతనమైనది. త్రేతాయుగంలో శ్రీరాములు సీతాదేవిని వెతుకుతూ వచ్చి దండకారణ్యంలో ఉన్న తాడిపత్రిలో తాటాకి అనే రాక్షసిని సంహరించడం వల్ల తాటిపత్రి అనే పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొన్నారు. శ్రీరామునిచే ప్రతిష్ఠించబడిన శివాలయం కావున ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఆలయ కమిటీ అధ్యక్షులు చంద్రమోహన్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఉదయందారుల సమక్షంలో వైభవంగా నిర్వహించి అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఓం నమః శివాయ. తాడిపత్రి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ స్వామి వచ్చేసి రాముల వారిచే ప్రతిష్ఠించబడినది. అందుకు ఈయనకు బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పిలువబడుతూ జరుగుతూ ఉంది. ఈ క్షేత్రంలో దాదాపుగా త్రేతాయుగం నుంచి రాముల ప్రతిష్ఠ నుంచి ఇక్కడ రాముని కార్యక్రమం, పూజారి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి శ్రీరాముడే ప్రతిష్ఠించిన చోట మనము రామ కళ్యాణం ఎందుకు చేయకూడదు అని తలంచి ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతారామ కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వచ్చేసి పెద్ద ఎత్తున భక్తులు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవంకు తిలకించి స్వామివారి అభిషేకము, ఉదయం వచ్చేసి స్వామివారికి మూల విరాట్కు వచ్చేసి పంచామృత అభిషేకము, విశేష ద్రవ్యములతో అభిషేకము మరియు 9:50 నుండి సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతాం. మనకు వచ్చేసి ఏ హిందువుకైనా కానీ రాముడు సీతనే ఆదర్శంగా తీసుకోవాలి. అందుకు సీతారాములనే ఆదర్శం మనకు. ప్రతి ఒక్క హిందువు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని స్వామివారి ముఖము పాడుతులని కోరుకుంటున్నాము. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము, తాడిపత్రి, అర్చకులు శంకరేశ్వర.